నమస్తే. నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. ఇప్పుడు అమెరికాలో అంతా కూడా క్రిస్మస్ సీజన్ నడుస్తోందండి. షాపింగ్ బావుంటుంది. ఇలా హౌసెస్ అందంగా అలంకరించినవి చూడ్డానికి బావుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వింటర్‌లో అంటే ఈ క్రిస్మస్ సీజన్‌లో అమెరికాకొస్తే చాలా చాలా బావుంటుందండి. కాకపోతే చాలామంది మంచు, చలి అని డ్రాప్ అవుతూ ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే వస్తారు తప్ప లేకపోతే ఈ సీజన్‌లో రారు. మీరింతవరకు రాకపోతే మాత్రం ఈ సీజన్‌లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే క్రిస్మస్‌కి డెకరేట్ చేసిన ఇలాంటి హౌసెస్‌ని, ఆ తర్వాత షాపింగ్‌ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఇల్లండి. ఎంత అందంగానో అలంకరిస్తారు. మనం అవి చూడ్డానికి కూడా వెళ్ళొచ్చు. మనకి ఫేస్‌బుక్‌లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది చూసుకొని చక్కగా మనకు దగ్గరలో ఎక్కడుందో అడ్రెస్ కూడా ఇస్తారు వాళ్ళు. మనం వెళ్ళి ఇలా లైటింగ్ అంతా చూసి మనకు నచ్చినట్టుగా ఫోటోస్ తీసుకొని రావచ్చు. నేను వర్కింగ్ డేలో వెళ్ళాను కాబట్టి ఆ ఖాళీ ఉంది గానీ, వీకెండ్ ఎడితే మాత్రం నిలబడ్డానికి కూడా చోటుండదండి. మేమున్న కాలిఫోర్నియాలో మాత్రమే కాదు, అట్లాంటాలో అయితే ఒక రేంజ్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది అట్లాంటాలో ఇలా హౌసెస్ అన్నీ డెకరేట్ చేయటం. అలా ప్రతి స్టేట్‌లో కూడా ఉంటుంది. ఈ అందంగా అలంకరించుకునే పద్ధతి చూస్తే నాకేం గుర్తుకొచ్చిందో తెలుసా? దీపావళికి మహాలక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తూ ఇల్లంతా ఎలా అయితే అందంగా అలంకరించుకుంటామో, వీరు క్రిస్మస్‌కి మేరీమాతను, యేసుక్రీస్తుని ఆహ్వానిస్తూ అలా అలంకరించారు అని అనిపించిందండి. పండగ ఏదైనా భావం ఒకటే కదా! ఇక ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నదేంటంటే, ఎఫ్ఎం రేడియో ద్వారా అది కనెక్షన్ ఇచ్చేస్తారు. అందులో వచ్చే సాంగ్స్ అంటే మ్యూజిక్‌కి తగినట్టుగా కూడా చక్కగా ఇలా లైటింగ్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల రోజులు కూడా ఆ ఎఫ్ఎం తోటి అంటే ఆ ఎఫ్ఎం వారు అలా సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇలా ఒకటి కాదండి, 2 కళ్ళు తిప్పుకోలేం. అంత బావుంటుంది.